ఎంత తిన్నా తినాలనిపించే ఎండు చేపల పులుసు చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. ఈరోజు మనం ఎండు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఎండు చేపల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేయించిన చేపల్ని గిన్నెలోకి తీసి వేడి నీళ్ళతో కడిగి పక్కన పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. దీంట్లోకి కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లోకి ఉల్లిగడ్డ తీసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు తొందరగా మగ్గాలంటే మనం దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్. వేయించి కడిగి పెట్టుకున్న చేపల్ని మనం ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి వేసుకోవాలి. దీంట్లోకి మనం టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ వేగాక మనం దీంట్లోకి చింతపులుసుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం మెంతుపిండి వేసుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. లాస్ట్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఎండు చేపల పులుసు రెడీ.